ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి చిట్ట చివరి సర్గయైన 67వ సర్గయందలి గల 49 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సముద్రమును దాటుటకు హనుమంతుడు ఉత్సాహమును చూపుట అనే కథగా విందాం. వానరోత్తముడు మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు 100 యోజనముల దూరం దాటడానికి విజృంభిస్తూ వేగమును పూర్తిగా చూపడానికి ఉద్యుక్తుడవగా అతన్ని చూసి వానరులు వెంటనే తమ శోకాన్ని విడిచి చాలా సంతోషిస్తూ బిగ్గరగా అరిచారు. అతన్ని స్తుతించారు కూడా. ఆ వానరులు అతని చుట్టూ నిలిచి సంతోషిస్తూ 3 అడుగులు వేయడంలో ఉత్సాహం చూపిస్తున్న మహావిష్ణువును ప్రజలు చూసినట్లు ఆశ్చర్యంతో చూశారు. మహాబలశాలి అయిన హనుమంతుడు వానరులచే స్తుతింపబడుతూ సంతోషము వలన బలమును పొంది తోకాన్ని గట్టిగా విదిపి పెరిగాడు. పెద్దవారైన వానర శ్రేష్ఠులందరూ స్తుతిస్తూ ఉండగా తేజస్సుతో నిండుతున్న అతని ఆకారం చాలా ఉత్తమంగా ఉన్నది. తెరవబడిన విశాలమైన పర్వత గుహలో సింహం ఎట్లు విజృంభిస్తుందో వాయుపుత్రుడైన హనుమంతుడు ఇప్పుడు ఆ విధంగా విజృంభిస్తున్నాడు. ధీమంతుడైన హనుమంతుడు ఆవరించినప్పుడు అతని ముఖం ఎర్రగా కాలిన పెనం వలె ధూమము లేని అగ్నివలె ప్రకాశించింది. హనుమంతుడు వానరుల మధ్య నుంచి లేచాడు. అతని శరీరం గగుర్పుడిచింది. పెద్దలైన వానరులందరికీ నమస్కరించి అతడు ఈ విధంగా పలికాడు. అగ్నికి స్నేహితుడు, వేగంగా సంచరించేవాడు, ఊహింప శక్యం కాని బలం గలవాడు, ఆకాశమునందు సంచరించేవాడు అయిన వాయుదేవుడు పర్వత శిఖరములను కూడా ఎగరగొట్టగలడు. శీఘ్రంగా నడిచేవాడు, మహావేగవంతుడు అయిన ఆ వాయుదేవుని ఔరసపుత్రుడనైన నేను ఎగరడంలో అతనితో సమానుడను. ఆకాశమును ఒరైచున్నదా అన్నట్లున్న అతి విశాలమైన మేరుపర్వతం చుట్టూ 1000 కొలది పర్యాయాలు ప్రదక్షిణము చెయ్యగలను. సముద్రాన్ని నా బాహువుల వేగం చేత కదిపివేసి పర్వతములతోనూ నదులతోనూ చెరువులతోనూ కూడిన ఈ లోకమునంతటినీ కూడా ముంచెత్తగలను. వరుణుని నివాస స్థానమైన సముద్రము నా తొడల పిక్కల వేగముల చేత పైకి లేచిపోగా దానిలోని జలజంతువులు బయటికి లేచిపోతాయి. పక్షిరాజు సర్పములను భుజించువాడు అయిన గరుత్మంతుడు ఆకాశం మీద ఎగురుతున్నప్పుడు నేను అతనికి అనేక వేల పర్యాయాలు ప్రదర్శనము చేసే సమర్థుడను. కిరణముల పంక్తులతో ప్రజ్వలించుచున్న సూర్యుడు ఉదయ పర్వతము నుండి ప్రయాణమై అస్తాద్రి చేరడానికి పూర్వం నేను అతనిని సమీపించి తిరిగి వచ్చి భూమి మీద దిగకుండా మరల అతనికి ఎదురుగా వెళ్ళగలను. ఆకాశమునందు సంచరించే అందరినీ అతిక్రమించగలను. సాగరములను ఎండింపచేయగలను. భూమిని చీల్చివేయగలను. నేను ఎగురుతూ పర్వతములను చూర్ణం చెయ్యగలను. తొడల వేగము చేత మహాసముద్రమును హరించగలను. నేనిప్పుడు ఎగురుతూ ఉండగా అనేక విధములైన లతావృక్ష పుష్పములు నా వెనకనే రాగలవు. వానర్లారా, ఆకాశమునందు పుష్పములతో నిండిన నా మార్గము అనేక నక్షత్రములు గల స్వాతి నక్షత్ర మార్గం వలె ఉంటుంది. ఆకాశంలోకి ఎగరడానికై ఇటు అటు తిరుగుతున్నప్పుడు ఎగిరి మరల కొంచెం క్రిందికి దిగినప్పుడు నన్ను అన్ని భూతాలు చూడగలవు. మహామేరువుతో సమానమైన దేహంతో ఆకాశమును ఆవరించి ఆకాశాన్ని మింగివేస్తున్నాడా అన్నట్లు ఎగురుతున్న నన్ను మీరు చూడగలరు. నేను సావధాన చిత్తంతో ఎగురుతూ మేఘములను ఎగరగొట్టగలను. పర్వతములను కదిల్చివేయగలను. సాగరాన్ని ఎండింపజేయుదును. నేను ఆకాశమునందు ఎగురుచున్నప్పుడు నన్ను అనుసరించగలవారు గరుత్మంతుడు, మహాబలశాలి అయిన వాయువు తప్ప మరెవరూ నాకు కనబడ్డం లేదు. మేఘము నుండి బయలుదేరిన మెరుపు వలె 1 నిమిషంలో అనగా కనురెప్పపాటులో ఆధారం లేని ఆకాశంలోకి వెంటనే ఎగరగలను. నేను సముద్రాన్ని దాటుతున్నప్పుడు నా రూపం 3 పాదన్యాసములు చేస్తున్న విష్ణువు రూపం వలె ఉంటుంది. నా బుద్ధి చేత నేను చూస్తున్నాను. నా మనస్సు కూడా చెబుతోంది. నేను సీతను చూడగలను. మీరందరూ సంతోషించండి. వేగంలో వాయుదేవునితోనూ గరుత్మంతునితోనూ సమానుడనైన నేను 10,000 యోజనముల దూరం కూడా వెళ్ళగలనని అనుకుంటున్నాను. నేను పరాక్రమము చూపి వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుని చేతి నుండి గాని సాక్షాత్తు బ్రహ్మదేవుని చేతి నుండి గాని శీఘ్రంగా అమృతమును ఇక్కడికి తీసుకురాగలను. లంకాపట్టణమునే ఎత్తుకుని వెళ్ళగలను అని తలుస్తున్నాను. సాటి లేని కాంతిగల ఆ వానర శ్రేష్ఠుడు హనుమంతుడు ఈ విధంగా గర్జిస్తూ ఉండగా ఆ వానరులు సంతోష ఆశ్చర్యములతో అతన్నే చూస్తూ ఉండిపోయారు.
మిత్రుల శోకాన్ని నశింపచేయు ఆ హనుమంతుని వచనం విని వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషించి ఈ విధంగా పలికాడు. వీరుడా, కేసరి పుత్రుడా, వేగవంతుడా, నాయనా హనుమంతుడా, నీవు మిత్రుల అత్యధికమైన శోకాన్ని నశింపచేశావు. నీ కళ్యాణమును కోరి వానర శ్రేష్ఠులు కలిసి సావధాన చిత్తులై కార్యసిద్ధి కొరకై మంగళములైన కర్మలు చేయగలరు. ఋషుల అనుగ్రహం చేత, పెద్దలైన వానరుల ఆశీస్సుల చేత, గురువుల అనుగ్రహం చేత నీవు మహాసముద్రాన్ని దాటు. నువ్వు వచ్చేంత వరకు మేము ఒంటి పాదం మీద నిలిచి ఉంటాం. సమస్తమైన వానరుల ప్రాణాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి అని పలికాడు. పిమ్మట వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు వానరులతో ఈ విధంగా పలికాడు. నేను ఎగుర్చున్నప్పుడు నా వేగమును ఈ లోకంలో ఎవడూ సహింపజాలడు. శిలల చేత ఎత్తైన ప్రదేశములతో ప్రకాశిస్తున్న ఈ మహేంద్ర పర్వతము శిఖరములు స్థిరమైనవి, పెద్దవి కూడా. అనేక వృక్షములతో నిండిన ధాతువుల సముదాయములతో ప్రకాశిస్తున్న ఈ మహేంద్ర శిఖరములపైన నేను నా వేగాన్ని అందుకొంటాను. ఇక్కడ నుండి 100 యోజనముల వరకు ఎగరబో నా వేగానికి గొప్పవైన ఈ శిఖరాలు తట్టుకోగలవు అని పలికాడు. పిమ్మట వాయుదేవునితో సమానుడు, వాయుదేవుని పుత్రుడు, శత్రు సంహారకుడు అయిన హనుమంతుడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర పర్వతమును ఎక్కాడు. ఆ పర్వతం అనేక విధములైన పుష్పాలతో నిండి ఉంది. దాని పచ్చిక మైదానములలో లేళ్లు మేస్తున్నాయి. లతలతోనూ పుష్పములతోనూ ఇరుకుగా దట్టంగా ఉన్న ఆ పర్వతంపై ఉన్న వృక్షములు నిత్యము ఫల పుష్పములతో నిండి ఉన్నాయి. జల ప్రవాహములతో నిండిన ఆ పర్వతం మీద సింహములు, పెద్ద పులులు, మదించిన ఏనుగులు నివసిస్తున్నాయి. అది మదించిన పక్షుల కలకల ధ్వనులతో నిండి ఉన్నది. మహేంద్రునితో సమానమైన పరాక్రమము, గొప్ప బలము గల వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు పెద్ద శిఖరములతో ఎత్తుగా ఉన్న మహేంద్ర పర్వతాన్ని ఎక్కాడు. మహాత్ముడైన ఆ హనుమంతుడు బాహువుల చేత పీడించగా ఆ మహేంద్ర పర్వతం సింహం చేత కొట్టబడిన మదించిన పెద్ద గజము వలె ధ్వని చేసింది. ఆ పర్వతం మీద ఉన్న రాళ్లన్నీ చెల్లాచెదరయ్యాయి. లేళ్లు, ఏనుగులు భయపడ్డాయి. మహావృక్షాలు చెలించాయి. అట్టి ఆ పర్వతం నుండి జలప్రవాహం పిండినట్లు స్రవించింది. మద్యపానము చేత తీవ్రములైన చిత్తములు గల అనేక గంధర్వ మిథునములు, విద్యాధరులు, పక్షులు ఆ పర్వతము చర్యలను విడిచి పైకి ఎగిరిపోయాయి. మహాసర్పాలు అణిగిపోయాయి. శిఖరములపై ఉన్న శిలలు ఎగురుతున్నాయి. బుసలు కొట్టుతూ సగము శరీరములతో పైకి వచ్చిన సర్పములతో ఆ పర్వతం పతాకల చేత అలంకరింపబడినట్లున్నది. భయంతో కంగారు పడుతూ ఋషులు విడిచి వెళ్ళిపోతూ ఉండగా ఆ మహేంద్ర పర్వతం తోటి బాటసారుల గుంపు నుండి విడిపోయి మహారణ్యంలో నశిస్తున్న బాటసారి వలె ఉన్నది. వేగము గలవాడు, వేగము విషయమున మనస్సును నిలిపినవాడు, శత్రువీరులను సంహరించినవాడు, గొప్ప సామర్థ్యం కలవాడు, ఉత్తమమైన మనస్సు కలవాడు, వానరులలో మహావీరుడు అయిన ఆ హనుమంతుడు మనస్సును ఏకాగ్రము చేసి మనస్సు చేత లంకకు బయలుదేరి వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి చిట్ట చివరి సర్గయైన 67వ సర్గయందలి గల 49 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సముద్రమును దాటుటకు హనుమంతుడు ఉత్సాహము చూపుట అనే కథగా విన్నారు. ఈ భాగంతో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 67వ సర్గతో కిష్కింధాకాండము పూర్తి అయినది. గత 134 రోజులుగా అనగా 4 నెలల 15 రోజులుగా ఈ కిష్కింధాకాండను మనం పూర్తి చేసుకున్నాం. తరువాయి భాగం నుండి శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరాకాండ యందలి మొదటి సర్గతో ప్రారంభమవుతుంది. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్